Good afternoon everyone. I hope you are all doing well. Welcome to T1 Academy. తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఒక శుభవార్త. తెలంగాణ హైకోర్టు నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి. మరి దానికి సంబంధించిన విషయాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే రైట్. ఇది ఆ నోటిఫికేషన్. తెలంగాణ హైకోర్టు వాళ్ళు డిఫరెంట్ పోస్ట్కి, దట్ ఈస్ కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి, ఎగ్జామినర్ పోస్ట్కి, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఇవన్నీ డేట్స్, ఎప్పుడు నోటిఫికేషన్ ఓపెన్ అయింది, ఈ ఫిల్లింగ్ ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ మాత్రం ఏప్రిల్ 2025 జరుగుతుంది. మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విషయాల మీద కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓకే రైట్. తెలంగాణ హైకోర్టు వాళ్ళు మొత్తంగా 212 పోస్టులతోని నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అవి డిఫరెంట్ పోస్ట్లో ఇచ్చారు. దాన్ని నేను కేటగరైజ్ చేశాను నాన్ టెక్నికల్ జాబ్స్ అండ్ టెక్నికల్ జాబ్స్గా. టెక్నికల్ జాబ్స్లో స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్స్ అవసరం ఉంటాయండి. నాన్ టెక్నికల్ పోస్ట్లో జనరల్ డిగ్రీ ఏది ఉన్నా సరిపోతుంది. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మ్యాక్సిమం ఈ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ ఈస్ జూనియర్ అసిస్టెంట్. హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇది 24,280 పే స్కేల్తోని, అంటే గ్రూప్ 4 పే స్కేల్ ఉంది కదా, సిమిలర్ పే స్కేల్తోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రావడం జరిగింది. మొత్తంగా 42 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి హైకోర్టులో. అలాగే ఎగ్జామినర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్లో జాబ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే టెక్నికల్కి సంబంధించి ఇది కోర్ట్ మాస్టర్ ఆర్ పర్సనల్ సెక్రటరీ అండి. మన హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారు లేకపోతే ఆనరబుల్ జడ్జెస్ ఉంటారు కదా, వాళ్లకు మరియు రిజిస్ట్రార్ ఉంటాడు కదా, ఆయనకు కూడా పర్సనల్ సెక్రటరీగా పనిచేయడానికి ఈ పోస్ట్ అండి. విత్ 54,220 రూపీస్ పే స్కేల్. దగ్గర గ్రూప్ 1 పే స్కేల్ కదా, గ్రూప్ 1 పే స్కేల్ ఇది ఈ పోస్టు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్, దీని పే స్కేల్ కూడా గ్రూప్ 2 ఏఎస్ఓ పే స్కేల్ సేమ్గా ఉంది. ఇక ఈ 3 మన గ్రూప్ 4 పే స్కేల్స్తోని రావడం జరిగింది. అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీని ఎలిజిబిలిటీ ఏంటి, ఏ పుస్తకాలు చదవాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకే రైట్. జూనియర్ అసిస్టెంట్ బేసిక్ క్వాలిఫికేషన్ అండి, డిగ్రీ చదువు ఉండాలి. అలాగే ఈ డిగ్రీ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తారీఖు అంటే జనవరి 2, 2025 కల్లా మీరు డిగ్రీ చేసి ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి, ఫైనల్ ఇయర్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు లేకపోతే ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు. ఓకే, ఏజ్ 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 5 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకు 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక కమింగ్ టు ద ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి, ఎగ్జామ్ 90 మార్కులకు ఉంటుందండి. 50 మార్క్స్ ఇన్ జనరల్ స్టడీస్, 40 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఇందులో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హైకోర్టు పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ఎగ్జామినర్ కానివ్వండి, ఈ 2 పోస్టులలో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే వస్తుంది. జనరల్ స్టడీస్ కూడా తెలుగులో ఉండదు. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వలేదు. దిస్ ఈజ్ ఫర్ 50 మార్క్స్ అండి. అలాగే ఇంగ్లీష్ పేపరు 40 మార్క్స్కి ఉంది. మీరు ఒక్కసారి నోటిఫికేషన్ చూసినా కూడా ఎక్కడా కూడా హైకోర్టు నోటిఫికేషన్లో ఎగ్జామ్ పేపర్ విల్ బీ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పి జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్ లాంటి పోస్టులకు ఇవ్వలేదు. అదే డిస్ట్రిక్ట్ పోస్ట్లో మాత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హైకోర్టులో, కోర్ట్స్లో బేసిక్గా మొత్తంగా ఇంగ్లీష్లోనే వ్యవహారం నడుస్తూ ఉంటుంది కాబట్టి దే ఆర్ సర్చింగ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ వెరీ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్. ఇంటర్వ్యూ కూడా ఉందండి 10 మార్క్స్కి. ఈ ఇంటర్వ్యూలో 3 జడ్జిలు కూర్చుంటారండి మన ముందట. జనరల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇంటర్వ్యూకి మొత్తం ఇంగ్లీష్లోనే కన్వర్జేషన్ ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్కి సంబంధించి బేసిక్ ఇంగ్లీష్, ఏదైనా స్పెల్లింగ్ ఇచ్చి ఆ స్పెల్ చేయమంటాడు, ఒక వర్డ్ చెప్పి దాన్ని స్పెల్లింగ్ చేయమంటాడు, లేకపోతే యాంటనామ్స్, సినోనిమ్స్ ఇవన్నీ అడుగుతారండి. ఇంకొక ఇంగ్లీష్లోనే మొత్తంగా ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. జడ్జెస్ కంపైల్ చేస్తారండి ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడమని, ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ నోస్ ఇంగ్లీష్. ఓకే రైట్. అలాగే వెయిటేజ్ మార్క్స్ ఫర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఆల్రెడీ కాంట్రాక్ట్గా ఇక్కడ హైకోర్టులో కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ చేస్తున్న ఎంప్లాయీస్కి వెయిటేజ్ ఉందండి. మరి ఎన్ని మార్కులు అంటే తెలీదు. వెయిటేజ్ ఉంది అని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు, కానీ ఎన్ని మార్కులు ఇస్తున్నారో అదంతా ఏమీ ఇవ్వలేదు. వెయిటేజ్ ఉంది అని మాత్రం ఇచ్చారు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పోస్ట్, ఇందులో ఎక్కువ మంది రాసే పోస్ట్ ఎగ్జామినర్ అండి.
కోర్టులో పోస్టులు డిఫరెంట్గా ఉన్నా కూడా వర్క్ అంతా సిమిలర్గా ఉంటుందండి. మీరు ఎవరైనా పని చేస్తున్న వాళ్ళు ఉంటే చూడండి, జూనియర్ అసిస్టెంట్ ఏం చేస్తాడు, ఎగ్జామినర్ ఏం చేస్తాడు ఇన్ లైవ్ అని అంటే ఇద్దరు సేమ్ వర్క్ చేస్తూనే ఉంటారు, పెద్ద తేడా ఏమీ ఉండదు. ఓకే రైట్. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ షుడ్ పాస్ డిగ్రీ, ఇందాక చెప్పాను కదా, ఏజ్ 18 to 34, ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కామన్ అండి అన్నిటికీ. ఇక ఎగ్జాము 90 మార్క్స్, 50 మార్క్స్ ఫర్ జీకే, 40 మార్క్స్ ఫర్ ఇంగ్లీష్. సేమ్ ఉంది కదా సిలబస్ అంతా సేమ్ కదా అని చెప్పి ఒకటే ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామినర్కి సపరేట్ రోజు ఒక రోజు ఎగ్జామ్ ఉంటే జూనియర్ అసిస్టెంట్లకు ఇంకో రోజు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు అప్లై చేస్తే 2 పోస్టులకు సపరేట్గా ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే 1:3 సెలెక్షన్ ఫర్ ఇంటర్వ్యూ. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళ నుంచి రిజర్వేషన్స్ చూసుకొని 1:3 సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్కి. మరి ఇంటర్వ్యూ ఎన్ని మార్కులకు ఉంది? 10 మార్కులకు ఇంటర్వ్యూ ఉండడం జరిగింది. ఓకే, ఈ వెయిటేజ్ ఫర్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇందాక చెప్పాను, ఇది సిమిలర్ అండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పోస్ట్, దట్ ఈస్ ఆఫీస్ సబార్డినేట్. ఆఫీస్ సబార్డినేట్ ఈ ఏ బుక్స్ చదవాలి అదంతా నేను లాస్ట్లో చెప్తానండి. ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలు మనం ఇక్కడ చూద్దాం. ఓకే, క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ ఇన్ బిట్వీన్ 7th and 10th. ఈ ఆఫీస్ సబార్డినేట్ ఏంటి అంటే బేసిక్గా ప్యూన్ జాబ్ అండి. సో 10th క్లాస్ కన్నా ఎక్కువ చదువుంటే మీరు ఈ పోస్టుకు ఎలిజిబుల్ కాదు. 7th, 8th, 9th, 10th ఇక్కడ వరకు చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఈ పోస్టుకు ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి పాయింట్ మీకు కనిపిస్తుంది కదా, నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ 10th కన్నా ఎక్కువ చదువుంటే అండి. ఎస్, ఏజ్ క్రైటీరియా, ఏజ్ రిలాక్సేషన్ ఫర్ PWD, SC, ST, BC ఇదంతా సేమ్ కదా. ఎస్, ఎగ్జామినేషన్ వీళ్ళకు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉందండి, 45 మార్కులకు పెడుతున్నారు. ఇక్కడ మాత్రం చూడండి, ఈ ఒక్క పోస్ట్కి జీకే పేపర్ విల్ బీ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పి సపరేట్గా హైకోర్టు నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశాడు. అదే జూనియర్ అసిస్టెంట్కి, ఎగ్జామినర్కి మెన్షన్ చేయలేదు. వాటికి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్స్లో మాత్రము 2 లాంగ్వేజెస్లో ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ 1:3 సెలెక్షన్ ఫర్ ఇంటర్వ్యూకి 5 మార్కులు ఉంది. వెయిటేజ్ మార్క్స్ ఇవన్నీ కామన్ అండి, అన్నిటికీ ఉన్నాయి. ప్రతి పోస్టుకి వెయిటేజ్ మార్క్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. ఇందాక మాట్లాడుకునేవి నాన్ టెక్నికల్ కదా, ఇవేమో టెక్నికల్ పోస్ట్. ఇందాక చెప్పినట్టుగా కోర్ట్ మాస్టర్ ఆర్ పర్సనల్ సెక్రటరీ టు హైకోర్ట్ జడ్జెస్ అండ్ రిజిస్టర్కి మరియు హైకోర్ట్ జడ్జెస్కి పర్సనల్ సెక్రటరీగా చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో మెయిన్గా ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయి ఉండాలి, వాటితో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చాడండి. ఇవి 2 ఒకసారి చూడండి. మస్ట్ హ్యావ్ పాస్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 180 words per minute ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అని ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి టెక్నికల్ ఎగ్జామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. వాటిలో షార్ట్ హ్యాండ్ 180 words per minute మీరు కొట్టే సామర్థ్యం ఉన్నట్టు మీకు ఆ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మస్ట్ హ్యావ్ పాస్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అందులో లోవర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ అని చెప్పి 2 ఉంటాయండి. లోవర్ గ్రేడ్ పాస్ అయిన వాళ్ళే హయ్యర్ గ్రేడ్ రాయేస్తుంది. కానీ ఇక్కడ ఎగ్జామ్లో మనకు ఇక్కడ నోటిఫికేషన్లో లోవర్ గ్రేడ్ అడగలేదు, హయ్యర్ గ్రేడ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు. వాళ్ళు కూడా 45 words per minute కొట్టాలంట. ఓకే రైట్, టైప్ చేయాలంట. రైట్, కోర్ట్ మాస్టర్ పోస్ట్కి 3 ఎలిజిబిలిటీలు ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే రైట్. ఇది ఇంకో పాయింట్, ఇది ఏంటంటే మనకి ఇంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండే తెలంగాణ రాకన్నా ముందు, అప్పుడు కూడా షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళు, ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు, టైపింగ్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లేకపోతే మన తెలంగాణ వ్యక్తులే ఇంకెక్కడైనా వేరే రాష్ట్రం నుంచి కూడా పాస్ కావచ్చు కదా. ఎస్, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉందండి. కానీ ఎప్పుడంటే వాళ్ళు తీసుకొచ్చిన సర్టిఫికేట్, వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ని తీసుకెళ్ళి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఓకే ఇది స్టాండర్డ్ ఎగ్జామినేషనే, మేము పెట్టినట్టుగానే ఉంది అని చెప్పి వాళ్ళు ఒక ఈక్విలెన్సీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. దీన్ని మీరు అప్లై చేసేటప్పుడు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. నౌ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా అంటే ఇక్కడ మనకు బేసిక్గా స్కిల్ టెస్ట్ పెడతారు. వీళ్ళకు షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 180 words per minute. ఈ స్కిల్ టెస్ట్ అనేది 90 మార్క్స్కి ఉంటుంది. మరి అందులో నుంచి క్లియర్ చేసిన వాళ్ళకు 1:3 ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓరల్ ఇంటర్వ్యూ ఒక 10 మార్క్స్కి ఉంటుంది. ఓకే, మరి ఈ వెయిటేజ్ ఫర్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేది కామన్ అండి.
ఈ పోస్ట్ చాలా మంచి పోస్ట్ అండి, కాకపోతే ఇన్ని ఎలిజిబిలిటీ చాలా తక్కువ మందికి ఉంటాయి. సో కొన్ని పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. మరి కంప్యూటర్ ఆపరేటర్ అన్నప్పుడు టైప్ రైటింగ్ రావాలి కదా ఖచ్చితంగా, టైప్ అంటే మనము టైప్ చేస్తాం కదా సిస్టంలో. ఎస్, సో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 45 words per minute. ఇక్కడ టైప్ రైటింగ్ అని అడుగుతున్నాడు కదా అని చెప్పి మీకు ఎగ్జామ్లో టైప్ రైటింగ్ మెషిన్ ఇవ్వరండి, కంప్యూటర్ ఇస్తారు, దాని మీదే కొట్టాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటుగా పీజీ డిప్లొమా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో పీజీ డిప్లొమా చేసి ఉండాలి, ఆర్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ బీసీఏ డిగ్రీ. ఈ మూడిట్లో ఏది చేసినా సరిపోతుంది. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ ఆర్ అని ఇవ్వలేదు, ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి, షుడ్ పొసెస్ ఆల్ 3 క్వాలిఫికేషన్స్ బై డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ వచ్చే డేట్కే మీరు ఇవన్నీ చదివి ఉండాలి. ఓకే, రైట్. ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ ఇవన్నీ కామనే కదా. ఎస్, ఇది మన ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంది కంప్యూటర్ అసిస్టెంట్కి? 50 మార్కులకు. మరి కంప్యూటర్ అసిస్టెంట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఎగ్జామ్లో అడుగుతాడా లేదా? ఎస్, 25 మార్క్స్కి కంప్యూటర్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడు, 25 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుందండి పేపర్. ఓకే, రైట్. అలాగే దీంతో పాటుగా టైపింగ్ టెస్ట్ పెడతారు సపరేట్గా. ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ ఫర్ 40 మార్క్స్ ఆన్ కంప్యూటర్. ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ ఫర్ 40 మార్క్స్ అండ్ కంప్యూటర్ ఒక టైపింగ్ టెస్ట్ పెడతారు, అది పాస్ కావాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ అని టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా. ఎస్, అది 40 words per minute కొట్టాలి. ఓకే, రైట్. టైప్ చేయాలి. 1:3 ఈ 2 మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసి ఇంటర్వ్యూకి 1:3 విలువడం జరుగుతుంది. మరి ఇంటర్వ్యూ ఏమో 10 మార్కులకు ఉంటుంది. హైకోర్టు జడ్జిలు మీ ముందర కూర్చొని క్వశ్చన్స్ అడుగుతారండి. ఓకే, రైట్. సో దిస్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్ బీటెక్ ఎలిజిబిలిటీ ఇచ్చాడండి, అది కూడా అన్ని కోర్సులు ఇవ్వలేదు. కంప్యూటర్ సైన్స్, ఐటీ అండ్ ఈసీ వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. మరి అది చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ బీటెక్లో. అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ అండ్ ఐటీ. ఓకే, బేసిక్గా ఈ కంప్యూటర్స్, ఐటీ, ఈసీ అది బీటెక్లో చేసినా బీఎస్సీలో చేసినా వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇచ్చాడు విత్ 55% ఆఫ్ మార్క్స్. మినిమం 55% మార్క్స్ రావాలి అని చెప్పడం జరిగింది. అలాగే వీళ్లకు కంప్యూటర్ హార్డ్వేర్ మీద, నెట్వర్కింగ్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద మినిమం అంచనా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, ఇక ఇవన్నీ కామన్ మనకు. ఎగ్జామ్ 90 మార్కులకు ఉంది. అందులో ఏమేమి అడుగుతారు? 30 మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్, 40 మార్క్స్ జీకే, 20 మార్క్స్ ఫర్ ఇంగ్లీష్. ఇది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి మా టెలిగ్రామ్ ఛానల్ T1 అకాడమీ ఫాలో కండి. మేము ఈ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేస్తామండి తొందరలోనే. క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఇయర్ జరిగినాయి, అంతకుముందు సంవత్సరం జరిగినాయి హైకోర్టువి, అవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ టాపర్స్ని 1:3 సెలెక్షన్ ఫర్ ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 10 మార్క్స్కి ఉంటుంది. ఇవన్నీ మనకు కామన్ విషయాలు. నెక్స్ట్ టైపిస్ట్. ఎస్, సపరేట్గా టైపిస్ట్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చాడు. టైపిస్ట్, కాపీయిస్ట్ పేస్ట్లకు కూడా ఇచ్చాడు. సేమ్ వర్క్ ఉంటుందండి, కాకపోతే పోస్టుల పేర్లే డిఫరెంట్. టైపిస్ట్ అని ఒకటి, కాపీయిస్ట్ అని ఒకటి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్. చాలామంది లోవర్ గ్రేడ్ పాస్ అవుతారు, బట్ మనకి ఇక్కడ హయ్యర్ గ్రేడ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ ఇంగ్లీష్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 45 words per minute. ఓకే, రైట్. ఏజ్ రిలాక్సేషన్ ఈ అన్ని ఎగ్జామ్స్కి సేమ్ అండి. ఇవి అన్ని జాబ్స్కి సేమే ఇచ్చాడు. ఎగ్జామ్ మాత్రము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 40 మార్కులకు, జీకే అండ్ ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్. టైప్ రైటింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ స్కిల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ కంప్యూటర్. ఇది చూడండి, ఇందాక చెప్పాను కదా మీకు టైపింగ్ బోర్డ్ ఇవ్వడు, కంప్యూటర్లోనే చేయాల్సి ఉంటుందని. ఎస్, అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ టైపింగ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ విల్ బీ ఫర్ 15 minutes ఫర్ 40 మార్క్స్. 15 నిమిషాల్లో 45 words per minute స్పీడ్లో కొట్టాలంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు జనరల్గా, దాన్ని టైప్ చేయమని చెప్తాడు. అంటే పెద్ద పారాగ్రాఫ్లు ఇస్తాడు, దాన్ని టైప్ చేయమని చెప్తాడు. మరి ఈ ఎగ్జామ్ అనేది 40 మార్కులకు ఉంటుంది. మరి దీని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది టైపిస్ట్ పోస్ట్కి. ఓకే, దాని తర్వాత కాపీయిస్ట్ పోస్ట్ సేమ్ అండి, ఎగ్జాక్ట్ ఏ చేంజెస్ లేవు, మొత్తం సేమే. కాకపోతే రోల్స్ మరి ఏమైనా చేంజెస్ ఉంటాయేమో. టైపిస్ట్ అని, కాపీయిస్ట్ అని సపరేట్గా పేర్లు పెట్టి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే,
రైట్. నేను మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటివి కింద లింక్లో ఉంటాయి, అక్కడ చూడండి. అంటే ఎన్ని పోస్టులు వచ్చాయి చెప్పి చెప్పట్లేదు అనుకుంటున్నారు, కానీ ఎక్కువ జాబ్ నోటిఫికేషన్ సపరేట్ ఉన్నాయి కదా పోస్టులు, అందుకే ఇక్కడ ఇవ్వలేదు. మీకు దానికి సంబంధించిన లింక్స్ మా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి, అక్కడ ఒకసారి చూడండి. అలాగే దీని డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఓకే రైట్. ఇది మెయిన్గా ఇందాక నేను చెప్పాను కదా ఏ బుక్స్ చదవాలి అని చెప్పి చెప్తానని చెప్పి. మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళైతే ప్రతి సబ్జెక్ట్ ఒక బుక్ చదువుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకు ఇండియన్ హిస్టరీ మీద క్వశ్చన్స్ వస్తాయి, పాలిటీ మీద క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ స్టడీస్ నుంచి రైట్, జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అది ఇండియానా వరల్డ్ అని పక్కకు పెడితే జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇది కాకుండా ఎకానమీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇండియన్ ఎకానమీ, కరెంట్ ఎకానమీ, మన గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నిటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఎన్విరాన్మెంట్ నుంచి కొన్ని 1-2 క్వశ్చన్లు పడతాయి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి పడతాయి. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి పడతాయి రైట్. ఇది జిఎస్ పేపర్లో. ఇక ఇంగ్లీష్లో మీరు ఒకసారి లాస్ట్ టైం పేపర్ మేము మా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. లాస్ట్ టైము సినోనిమ్స్ అడిగాడు, యాంటోనిమ్స్ అడిగాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగాడు, ఆర్టికల్స్ అడిగాడు, స్పెల్లింగ్స్ అడిగాడు. ఓకే, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మీకు క్వశ్చన్స్ రావడం జరిగింది. లేదు సార్, ఒకవేళ మీరు ఆల్రెడీ సీనియర్ అభ్యర్థులు అయితే మీకు తెలుసు ఏం చదివి ఉండాలి. హిస్టరీకి తెలుగు స్టేట్స్లో ఏం చదువుతారు, కరీం సార్ బుక్ చదువుతారు, చదవండి. పాలిటీ లక్ష్మీకాంత్ చదువుతారు, చదవండి యాజ్ యూజువల్. జాగ్రఫీ రమణరాజు సార్ బుక్ చదువుతున్నారా, ఇంకేదైనా యూపీఎస్సీ బుక్ చదువుతున్నారా, మీ ఇష్టం. ఇవన్నీ మీకు తెలిసిన వాళ్ళు. లేదు సార్ మేము కొత్త వాళ్ళము, ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంది, ఇప్పుడే చూసాము నోటిఫికేషన్, మేము చదవాలి. గో ఫర్ లూసెంట్లో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇవి 3 బాగా కవర్ అవుతాయండి. ఎకనామీ కూడా బాగానే కవర్ అవుతుంది. బట్ దానికి మీరు అడిషన్గా గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇండియా బడ్జెట్ ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక కంప్యూటర్స్కి సపరేట్ ఒక బుక్, అంటే ఎగ్జామినర్కు జూనియర్ అసిస్టెంట్కి సపరేట్ బుక్ ఏం అవసరం లేదు. కాకపోతే కంప్యూటర్ అసిస్టెంట్ వాళ్ళతో చదవాల్సిందే కదా. ఒకవేళ చదవాలి అనుకుంటే మన లూసెంట్ వాళ్ళది కంప్యూటర్ బుక్ ఉంది, అరిహంట్ వాళ్ళది కంప్యూటర్ బుక్ ఉంది, కిరణ్ ప్రకాశన్ పబ్లికేషన్ అని ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళు బాగా చదువుతారండి. కిరణ్ ప్రకాశన్ అయినది కూడా కంప్యూటర్ బుక్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్ ప్లస్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎంసీక్యూస్ బుక్ కూడా అవైలబుల్గా ఉంది. అది ఒక్కసారి చూసుకోండి. అదే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ వాళ్ళకు 1-2 క్వశ్చన్ల కన్నా ఎక్కువగా రావండి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి. ఓకే, ఇక కరెంట్ అఫైర్స్ మీరు ఏం చదువుతారు, న్యూస్ పేపర్ నుంచా, ఏదన్నా మంత్లీ మెటీరియల్స్ వస్తున్నాయి మార్కెట్లో, అవి చదువుతారా? ఏది చదివినా ఒకటే, కాకపోతే 1 ఇయర్వి చదవడానికి ప్రయత్నించండి, అందులో నుంచే వస్తాయి. నేను అంతా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్, అంతకుముందు క్వశ్చన్ పేపర్స్ని చూసే చెప్తున్నాను. ఓకే రైట్. పెద్దగా లాస్ట్ టైం అయితే వెరీ టఫ్ క్వశ్చన్స్ ఇవ్వలేదండి, బట్ ఇట్స్ యావరేజ్ పేపర్. ఓకే, చూసుకోండి. ఇక ఇంగ్లీష్, ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు 40 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంది, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో సపరేట్గా దీని మీద టైం కేటాయించండి. ఏదైనా బుక్ తీసుకోండి. అరిహంట్ వాళ్ళ ఎస్పీ బక్షి బుక్ బాగానే ఉంటుంది. కోచింగ్ తీసుకుంటే కోచింగ్ తీసుకోండి. ఎలాగైనా డైలీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి, మీరు దీన్ని చేయగలుగుతారు. ఎందుకు ఇంగ్లీష్ మెయిన్గా అంత స్పెషల్గా చెప్తున్నానంటే ఇంటర్వ్యూ 10 మార్కులకే కావచ్చు, కానీ జడ్జిలు మీకు ఏమీ ఇంగ్లీష్ రాకపోతే, బేసిక్ మాట్లాడే ఇంగ్లీష్ రాదు, స్పెల్లింగ్స్ చెప్పలేకపోతున్నాడు, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు ఇవి చెప్పలేకపోతున్నాడు అనుకుంటే మీకు 10కి 0 కూడా వేయచ్చు. మినిమం 2-3 మార్కులు వేస్తారు, అట్లా ఏం అనుకోకండి. 0 వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇంగ్లీష్ కూడా చూసుకోండి. ఓకే రైట్. సో ఇదండి హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ ఒకసారి డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించిన పోస్టులు చాలా డిఫరెంట్ ఉన్నాయి, దాని మీద ఒక సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.